వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 14వ సంకీర్తన 4వ చరణం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయవారందరికీ తెలివి లేదా? పాపం చేయవారు బహుగా భయపడుదురు. మరొకసారి కీర్తన గ్రంథంలో నుండి దావీదు భక్తుడు మనందరికీ తెలియజేస్తున్న వాక్య సత్యాల్లో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయాలి. నెంబర్ 1, నెగ్లెక్టింగ్ ద గాడ్, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటం. ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చూస్తే, ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లు, ప్రార్థన అనేది దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకునటం. ప్రార్థన చేయకుండానే ఆహారం మృంగటం అనేది దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టడం. చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు తనను పట్టించుకోవాలని, కేర్ చేయాలని దేవుడు మన వైపు నుండి చూస్తూ ఉన్నాడు. ఆహారం అది చాలా పెద్ద విషయమేమీ కాదు, కానీ చిన్న విషయాల్లో కూడా దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉంటున్నాం. చాలామంది ప్రజలు దేవుణ్ణి విస్మరించి నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నారు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 2, రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ నర్వస్నెస్ ఆఫ్ ద వికెడ్, దుష్టుల యొక్క ఆందోళన. అందుకే పాపం చేయవారు భయపడుదురు. ఎందుకు ఈ ఆందోళన వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, దేవుని సత్యాన్ని, దేవుని యొక్క గుణగణాలని, దేవుడిని విస్మరించినప్పుడు, దేవుడు తన ప్రత్యక్షతను ప్రజలకు చూపించినప్పుడు మానవుడు ఆటోమేటిక్గా భయము ఆయన జీవితాల్లో అది ఉద్భవిస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. సత్యము కానీ, దేవుని శక్తి కానీ, మనము దేవుణ్ణి విస్మరించాము అన్న మనసాక్షి ఎప్పుడైతే మనల్ని గద్దించేదో అప్పుడు ఆటోమేటిక్గా మనలో భయం పుడుతుంది. ఆ భయమే పాపం చేసేవారందరినీ భయపెడుతుంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దెర్ ఈజ్ ఎ నో విజ్డమ్, జ్ఞానము లేదు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పాపము చేయు వారందరికీ తెలివి లేదా అన్న ప్రశ్నను మనం ఈ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. తెలివి లేదా అంటే జ్ఞానం లేదా, వివేచన లేదా, బుద్ధి లేదా? పాపం చేసేవారికి వారు ఏం చేస్తున్నారో తెలుసు. ఒకవేళ వాడు తాగుబోతే తాగటం, సిగరెట్ తాగేవాడైతే సిగరెట్ తాగటం, ధూమపానం చేయటం, వ్యభిచారం చేసేవాడైతే వ్యభిచార క్రియల గురించి, వాటిని గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కానీ పాపం చేసేవారికి ఏమి కట్ అయిపోయింది అని మనం ఆలోచన చేస్తే, బుద్ధి జ్ఞానము కట్ అయిపోయింది. అందుకే ఏమి కార్యం చేస్తున్నాడో తెలియక తెలివిహీనుడై, బుద్ధిహీనుడై ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. అందుకే వివేచన లేదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చివరిగా 4వది, నియర్ టు గాడ్, దేవునికి సమీపంగా ఉండటం. ప్రార్థన ద్వారా దేవునికి సమీపంగా ఉండొచ్చు. భయపడటం ద్వారా మనము దేవునికి దూరంగా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతిసారి యెహోవాకు ప్రార్థన చేసేవారంగా, ప్రభు సన్నిధిలో దేవునికి అత్యంత సమీపంగా ఉండేవారంగా మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి ప్రార్థన ద్వారా నీ సన్నిధిలో నీకు అత్యంత సమీపంగా ఉండి, దేవా జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను మేము పొందుకోవటానికి సాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.